గైస్, వెల్కమ్ టు ఫ్రీ టైమ్ ఫారినర్స్. మోస్ట్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్కి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్. లాంగ్వేజ్ బ్యారియర్ అనేది మోస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నది ఇక్కడ స్టూడెంట్స్. సో యూరోపియన్ కంట్రీస్కి ప్రతి ఒక్క కంట్రీకి అక్కడ ఒక లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది అదర్ లాంగ్వేజెస్ని. సో మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రజెంట్ ఫ్రాన్స్లో ఉన్నాను. ఫ్రాన్స్లో నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రైమరీ నీడ్స్. ఫ్రెంచ్ అనేది ప్రైమరీ నీడ్గా ఉండిపోయింది. ఎక్కడికైనా ఎవ్రీవేర్, నువ్వు గ్రాసరీ షాప్కి వెళ్ళొచ్చు, ఏదైనా మార్కెట్కి వెళ్ళొచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఎక్కడైనా ఫ్రెంచ్ అనేది మీకు ప్రైమరీ నీడ్గా ఉంటుందన్నమాట. సో నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఒక 45 days క్రాష్ కోర్స్ అనేది తీసుకున్నాను విత్ అలయన్స్ ఫ్రాన్స్ ఇన్స్టిట్యూట్లో. సో నాకు అది కొంచెం ఏంటంటే బేసిక్ లెవెల్ ఆఫ్ ఫ్రెంచ్ అనేది నేను నేర్చుకోవడం జరిగింది అక్కడ. దానివల్ల నేను ఇక్కడికి వచ్చి ఈజీగా అడాప్ట్ అవ్వగలిగాను. సో ఎవరైతే యూరోపియన్ కంట్రీస్కి వద్దాం అనుకుంటున్నారో, ఫ్రాన్స్, జర్మనీ కావచ్చు అండ్ పోర్చుగల్, ఈ కంట్రీస్కి ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో లైక్లీ చూడొచ్చు. మీకు లాట్ ఆఫ్ సోర్సెస్ అనేవి మీకు ఇండియాలో ఉంటాయి. ఆఫ్లైన్, ఆన్లైన్ కోర్సెస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో నేర్చుకొని రాగలిగితే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెంచ్ గవర్నమెంట్ అనేది మనకి కొన్ని సోర్సెస్ అనేవి కల్పిస్తుంది. అండ్ మేరీ ఉంటుంది, ఎలా పొలం పై అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ సోర్సెస్ త్రూ మనకి ఫ్రీ క్లాసెస్ అనేవి మనము నేర్చుకోవచ్చు. సో ట్రై టు టేక్ లిటిల్ బిట్ ఆఫ్ బేసిక్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుని రాగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ ఫ్రీ టైమ్ ఫారినర్స్ అండ్ ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రీ టైమ్ ఫారినర్స్ ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్. Thank you.